అంటేనే అందరికీ ప్రదర్శనం, సుదర్శనం. దర్శనం సోదరులంటేనే రామలక్ష్మణులుగా వెలుగొందుతున్నటువంటి మా దర్శనం శర్మగా ప్రఖ్యాతి పొందినటువంటి దర్శనం మరుమాముల వెంకటరమణ శర్మ గారు మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. అవధాన విద్యా వికాస పరిషత్ 4వ శిక్షణా సప్తాహం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంతో పెద్ద మనసుతో విచ్చేసినటువంటి ధార్మిక సింహం వారు కవి అయినా, అవధాని అయినా, సాహితీవేత్త అయినా, ప్రవచనకర్త అయినా సనాతన ధర్మానికి మూర్తీభవించిన స్వరూపంగానే సగటు భారతీయులందరం కూడా, తెలుగు వాళ్ళందరం కూడా భావిస్తాం. గురువుగారికి దేశం పట్ల, ధర్మం పట్ల ఎంత నిబద్ధత ఉందో మొన్నటి అమృతోత్సవాలు, భారతదేశం అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో 1000 దాకా వారు సభలు హాజరై ఉంటారు. ప్రతి సభలోనూ దేశం గురించి, దేశభక్తి గీతాన్ని స్మరించిన తర్వాతే వారి ప్రవచన ధార సాగింది. అందుకే గురువుగారికి ఆలస్యంగానైనా కవిగా, అవధానిగా, ప్రవచనకర్తగా కాకుండా లక్షలాది మంది యువతలో దేశభక్తిని ప్రేరేపింపజేసి చైతన్యపరుస్తున్నటువంటి ఒక మహామనీషిగా ఆ పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం అందించింది అనడానికి మనందరికీ కూడా గర్వకారణం. ఇకపోతే పద్యం, అవధానం అంటే దానికి పర్యాయ పదం బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావుగా మనం పేర్కొనవచ్చు. వారికి అన్నయ్య చెప్పినట్టుగా అభ్యుదయ కళా వికాస్, అవధాన విద్యా వికాస పరిషత్, దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక వారికి ఎంత అవ్యాజమైన వాత్సల్యం అంటే ప్రతి సంవత్సరము కూడా దర్శనం వార్షికోత్సవం ఏదో ఆడంబరంగా చేసుకోకుండా తెలుగు భాషా పండుగగా అవధాన సప్తాహాలుగా వరుసగా 5 సంవత్సరాలు నిర్వహించింది. ఒకమారు అవధాన సప్తాహం, ఒకమారు అవధాన సప్తకం, మరొకమారు అవధానాల హరివిల్లు. ఇంతేకాకుండా అవధాన సప్తాహంగా కూడా ఒక సంవత్సరం చేశాం. ఒక 5 శతావధానాలు కూడా నిర్వహించాం. ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా, ఎన్ని పనులున్నా, ఎక్కడ ఉన్నా, వారు కాకినాడలో ఉన్నా, భాగ్యనగరంలో ఉన్నా తప్పనిసరిగా ప్రార్థన చెయ్యగానే వారు ఎలాంటి సంకోచం లేకుండా అవ్యాజమైన వాత్సల్యంతో ప్రతి సభకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఒక అవధానాల హరివిల్లు అని రవీంద్ర భారతిలో 7 లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అవధాన సప్తాహం నిర్వహిస్తే 6 గడిచాయి. 7వ అవధానం, చివరి అవధానం, గురుగారి అవధానం సాగుతోంది. కెమెరా పెట్టడానికి, అడుగు వేయడానికి, సభ మీద ఇట్లా కదలడానికి లేనంత జనం నిండిపోయారు. 200 మంది కెపాసిటీ ఆ రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ అయితే 400 మంది కూర్చున్నారు కిక్కిరిసి. అప్పుడే అదే వేదిక మీద గురువుగారి అడిగి ప్రార్థన చేసి, గురువుగారు నెల లోపల చాలామంది నిరుత్సాహపడి స్థలం లేదని వెళ్ళిపోయారు, ప్రధాన హాల్ బుక్ చేస్తాను, మీరు రావాలి అని. ఇది డిసెంబర్లో జరిగితే జనవరి వివేకానంద జయంతి రోజున మళ్ళీ ధార్మిక జాగరణాన్ని ప్రారంభించి వారిని విశేషంగా సత్కరించి అవధానం పెడితే మొత్తం హాల్ అంతా కూడా నిండిపోయింది. అంతేకాదు, ఒక సందర్భంలో త్యాగరాయ గానసభలో అవధానం పట్ల చైతన్యం కలిగినటువంటి పిల్లలందరూ పద్య పఠన చేస్తూ ఉంటే గురువుగారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒక అబ్బాయి ధారాళంగా, అద్భుతంగా, రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే పొంగిపోయి భావోద్వేగానికి లోనై జేబులో చూస్తే గురువుగారి జేబులో నాకు తెలిసి డబ్బులు ఆ రోజు ఏమీ లేకుండా ఉన్నట్టున్నారు, ఏమివ్వగలను ఆ అబ్బాయికని సడన్గా వేదిక మీదకి విచ్చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి ఆ అబ్బాయికి ఇచ్చి సత్కరించిన సందర్భం నా కళ్ళల్లో ఇప్పటికీ ఇంకా 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 అది తేజో వెళ్తూనే ఉంటుంది. ఎవరికండి ఎంత అభిమానం, ఎవరికండి ఎంత వాత్సల్యం, ఎవరికండి ఎంత
పద్యం పట్ల అభిమానం, ఆయన శిఖరాయమానంగా ఉన్నారు. వీరేమో నేల మీద ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మొక్క. అలాంటి వారిని ప్రోత్సహించగల మహామనిషి, మానవత్వవాది, నైతిక విలువలు, ఉన్నత విలువలకు ప్రతిరూపం గరికపాటి వారు. మరొక ఉదాహరణ, తెలంగాణలో అన్నయ్య గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, మలినాథ సూరి గారు అవధాన రంగానికి ఆజ్యులు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎందరో, ముచ్చంపేట గౌరీశంకర శర్మ గారు, ఇంకా ఈనాటి తరం దాకా ఎందరో అవధానులుంటే గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారు ప్రసిద్ధ అవధానిగా విరాజిల్లారు తెలంగాణ రాష్ట్రంలో. ఫ్యాన్ తీసేయమంటారా? విరాజిల్లారు. అలాంటి గుమ్మన గారి పట్ల కానీ, అష్టగాల గారి పట్ల కానీ గరికపాటి గారికి అవ్యాజమైన వేచ్ఛ. వారికి ప్రాంత భేదం లేదు. ఎక్కడ పండితుడున్నా, ఎక్కడ కవి ఉన్నా, ఎక్కడ అవధాని ఉన్నా వారు ఎంతో గౌరవం ఇచ్చి ప్రోత్సహించి అభిమానించేటువంటి మనస్తత్వం గరికపాటి వారిది. వారు నిర్యాణమయ్యారు అని తెలియగానే చాలామంది దగ్గరి బంధువులు వెళ్ళారో వెళ్ళలేదో, చాలామంది వెళ్ళలేదనే తెలుసు. కానీ ఎక్కడో కాకినాడలో ఉన్నటువంటి గరికపాటి వారు మహాకవి, తెలంగాణలో గొప్ప అష్టావధాని, వారు నిర్యాణమయ్యారని చెప్పి కాకినాడ నుంచి వచ్చి అన్నయ్యకు ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకొని ఇక్కడ జూబ్లీ బస్టాండ్లో బస్ ఎక్కి సిద్దిపేటలో దిగి వారి నివాసానికి వెళ్ళి నివాళులు అర్పించి మళ్ళీ భాగ్యనగరానికి వచ్చి కాకినాడకు వెళ్ళినటువంటి గొప్పనైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం వారిలో తప్ప ఇంకెవరిలో కనిపిస్తుంది. ఇక దేశభక్తి అయినా, కుటుంబ విలువలైనా, నైతిక భారతీయ సంస్కృతి అయినా వారి ప్రవచనామృతం ద్వారా గత దశాబ్దం, 2 దశాబ్దాలుగా లక్షలాది మంది అభిమానులను వారి వల్ల తయారయ్యారు. కుటుంబాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కుటుంబాల్లో ఎన్నో రకమైనటువంటి నైతిక విలువలు పెంపొందాయి వారి ప్రవచనాల వల్ల. అలాంటి మహానుభావులు గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ పురస్కృతులుగా పొందాగా ఇవాళ ఎక్కడ ఏ సాహిత్య కార్యక్రమం ఉన్నా, ఏ విధమైనటువంటి ఇలాంటి ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయన్నా ఎంతో ఉదార స్వభావంతో, వాత్సల్యంతో వస్తున్నారు. అలాంటి వారు నిజంగా ఆ సరస్వతి అమ్మవారు మనకు అందించినటువంటి సరస్వతి అమ్మవారే ఈ భారతదేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య చైతన్యాన్ని కలిగించడం కోసం అమ్మవారే వారు మనకిచ్చినటువంటి వారు గరికపాటి నరసింహారావు గారు. అలాంటి మహనీయుడిని మనం కాపాడుకోవాలి. అలాంటి మహనీయుడి విషయంలో మనం పద్యాలు చెప్పించడం కానీ, అవధానాలు ఏర్పాటు చేయడం కానీ, సభలు ఏర్పాటు చేయడం కాదు. గరికపాటి గారైనా, చాగంటి గారైనా, ఇంకా మరెవరైనా, సామవేదం గారైనా వారి మీద ఇవాళ దేశమంటే ధర్మం పట్ల ధర్మ విరోధులంతా కూడా మొట్టమొదట టార్గెట్ చేస్తుంది. ధర్మాన్ని ఎవరు లక్షలాది మందిలో ముందుకు తీసుకువెళ్తున్నారో వారినే టార్గెట్ చేస్తున్నారు. అందుకోసం కాచుకున్న దుష్ట దురహంకార పాపభూయిష్ట పాషాణ రాకాసులు మర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అలాంటి వారు ఏ అవకాశం వచ్చినా ఇలాంటి మహనీయుల వ్యక్తుల విషయంలో అవాకులు చవాకులుగా చేస్తూ ఉంటే మనమంతా సత్కారాలు ఎలా చేస్తున్నామో వారి వెంట కూడా అలాగే ఉండి వారి గౌరవాన్ని కాపాడడం కోసం మనం ముందుండాలని, ఉంటామని కోరుకుంటూ, మేమైతే మా ప్రాణం పోయేంత వరకు ఇలాంటి మహనీయుల యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం సదా ముందు ఉంటామని, ఉండే ధైర్యం కలిగించాలని గరికపాటి వారిని ప్రార్థిస్తూ సెలవు. నమస్తే.